2 సంవత్సరాలకు ఒకసారి మనల్ని ఇండియాకు పంపించాలంటేనే చాలా బాధపడతారు. అలాంటిది నేను మధ్యలో 5 నెలలకు 6 నెలలకు నేను ఇంటికి పోతా, నా పరిస్థితి బాగాలేదు, మా ఇంటి దగ్గర వాళ్ళకి బాగాలేదు, ఇలా బాగాలేదు అంటే అస్సలు వీళ్ళు పంపారు. అసలు టికెట్ రానుపోయిన టికెట్ బుక్ చేసి మా మిస్సెస్ కి ఆరోగ్యం బాగాలేదు, నేను ఈ రోజు నైట్ ఖచ్చితంగా వెళ్ళిపోవాలని చెప్తే, హాయ్ బ్రదర్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, జీవితంలో మనము ఏమేం కావాలనుకుంటామో, ఏం జరగాలనుకుంటామో అవేవి జరగవు, కానీ మనం ఏం జరగకూడదు అనుకుంటామో అలాంటివి మనకు జరుగుతూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు రాత్రి నేను ఇండియాకి అయితే పోతున్నాను అనమాట. అంటే అనుకోకుండా, అస్సలు నేను అనుకోలే, నేను ఇంటికి పోతా అని అనుకోలే. నేను వచ్చేసి ఇప్పుడు కోవిడ్కి 6 నెలలు అవుతుంది. 2 సంవత్సరాలు కోవిడ్ లో పనిచేసి రీసెంట్ గా పోయిన సంవత్సరం ఇంటికి పోయేసి ఇప్పుడు వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలలకే ఇంటికి పోతా అని అసలు నేను అనుకోలే. 2 సంవత్సరాల వరకు ఇక్కడ ఉండాల్సి వస్తుంది, 2 సంవత్సరాల తర్వాత పోవాల్సి వస్తుంది అనుకున్నా. కానీ కాకపోతే ఎమర్జెన్సీ పని పడడం వల్ల అయితే నేనైతే ఇప్పుడు ఈ రోజు రాత్రికి అయితే ఇండియాకి అయితే పోతున్నా. ఈ వీడియో అప్లోడ్ చేసాకనే నేను ఇండియాలో ఉంటానేమో, అబ్బా ఉంటా, ఖచ్చితంగా ఇండియాలోనే ఉంటా. కాకపోతే ఏంటంటే పరిస్థితి అలాంటిది అనమాట. అటువంటి పరిస్థితి వచ్చింది, నేనైతే ఇప్పుడు ఇండియాకి అయితే పోతున్నా. కాకపోతే ఏంటంటే ఈ కోవిడ్లు ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఇంటికి పంపించాలంటేనే చాలా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళ పనులు ఆగిపోతాయి కదా, ఇక్కడ చేసే పనులు ఆగిపోతాయి అని చెప్పేసి మనం పోతే వాళ్ళని బాధపడతారు. అలాంటిది నేను మధ్యలో 5 నెలలకు 6 నెలలకు నేను ఇంటికి పోతా, నా పరిస్థితి బాగాలేదు, మా ఇంటి దగ్గర వాళ్ళకి బాగాలేదు, ఇలా బాగాలేదు అంటే అస్సలు వీళ్ళు పంపారు. పంపిస్తారేమో కానీ టికెట్ మనమే పెట్టుకోవాలా. కొందరు పంపిస్తారు, టికెట్ మనమే పెట్టుకోవాలా, ఖర్చులన్నీ మనమే పెట్టుకోవాలా. కాకపోతే మా కోవిడ్ ఇదేనుగా అసలు రానుపోయిన టికెట్ బుక్ చేసి డబ్బులు ఇచ్చింత జీతం డబ్బులు ఇచ్చి నువ్వు ఇంటికి పోయి మీ భార్యకు హాస్పిటల్లో చూపించి మళ్ళీ రా అని చెప్పిండు. ఈరోజు చెప్పిన అనమాట. నేను ఈరోజు ఉదయం చెప్పిన, బాబా నేను ఖచ్చితంగా అయితే ఇండియాకి అయితే పోవాలి, మా మిస్సెస్ కి ఆరోగ్యం బాగాలేదు, నేను ఈరోజు నైట్ ఖచ్చితంగా వెళ్ళిపోవాలని చెప్తే ఏం మాట్లాడలే, ఒక్క మాట కూడా మాట్లాడలే. ఎప్పుడు పోతావు అన్నాడు. ఏమైందంటే ఇది పరిస్థితి బాబా అని చెప్పిన. ఎప్పుడు పోతావు అన్నాడు. ఈరోజు నైట్కి పోతే బాబా అన్నా. మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు. 10 రోజుల తర్వాత వస్తా బాబా అని చెప్పిన. సరే మరి ఎట్లా టికెట్ బుక్ చేస్తున్నావు అన్నాడు. టికెట్ నా కాడ ఏం బుక్ చేయలేదు బాబా, నాకు జీతం కూడా మీరు ఇవ్వలేదు కదా, మీరు జీతం డబ్బులు ఇస్తే నేను టికెట్ బుక్ చేసుకుంటా, ఫ్లైట్ టికెట్ అన్న. ఏం వద్దు, అవసరం లేదు, ఫ్లైట్ టికెట్ నేనే బుక్ చేస్తాను, ఎంత అవుతుందో రానికి పోనీకి ఎంత అవుతుందో కనుక్కొని చెప్పి నాకు చెప్పు, నాకు లింక్ పంపించేయి డబ్బులు, నేను లింక్ ద్వారా డబ్బులు అయితే వాళ్ళకి కట్టేస్తాను చెప్పిండు. నాకైతే నేను అస్సలు కనుక్కోలే, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. నేను ఇప్పుడు స్కూల్ ఉన్నాయి వాళ్ళు పంపించాలంటే పంపిరు అనుకున్నా. కాకపోతే దేవుడు అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి అడిగిన. మా సార్ అయితే కనుక ఎంబడే అసలు ఏమనుకోకుండా, మీ వాళ్ళు ఉన్నారు కదా ఇంటి దగ్గర, మీ నాన్న ఉన్నాడు కదా, లేకుంటే మీ మిస్సెస్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూపిస్తారులే, నువ్వు ఉండు, స్కూల్కి పోవాలి, ఇప్పుడు స్కూల్ ఉన్నాయి, ఇబ్బంది అవుతుందని ఏమీ అనలే. ఒక్క మాట కూడా మాట్లాడకుండా పొమ్మని చెప్పిండు. అంటే చూడండి, మా కోవిడ్ చెప్తున్నా కదా, మా కోవిడ్ చాలా చాలా మంచోడు, అసలు ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు, అర్థం చేసుకుంటారు అనమాట. అర్థం చేసుకుని పంపిస్తారు. కొందరు అయితే కోవిడ్ వాళ్ళు అసలు పంపారు, నువ్వు బంగపో ఏడ్చు, అసలు ఏం చెప్పినా పంపారు. కొందరు పంపిస్తారు, కాకపోతే ప్రూఫ్ చూపించమంటారు, హాస్పిటల్ ఉన్నది కానీ లేకుంటే పేపర్లు చూపించమంటారు. మా బాబాకి అయితే మా మిస్సెస్ పంపించింది అనమాట, ఇంటి దగ్గర నుంచి ఇది బ్లడ్ టెస్ట్ ఇవన్నీ పంపించింది, రిపోర్ట్ పంపిస్తే చూడమని చెప్తే ఐ ట్రస్ట్ యూ అన్నాడు. అంటే ఒకటే మాట అన్నాడు, నేను నమ్ముతా, నువ్వు అబద్ధం చెప్పమని చెప్పిండు. నాకైతే చాలా సంతోషం వేసింది. అంటే ఇటువంటి ఇంటికి నేను వచ్చినానా, ఇలాంటి మంచి ఇంటికి వచ్చినానంటే ఒక హ్యాపీ అయితే ఉంది. కాకపోతే ఏం చేయాలి, నేను ఎప్పుడైతే ఖచ్చితంగా ఇంటికి అయితే పోవాలి. నేను ఇప్పుడు కోవిడ్ నుంచి అంత ఎమర్జెన్సీగా అంత తొందరగా ఎందుకు పోతున్నా అంటే, మా మిస్సెస్కి అయితే ఇంకా కడుపులో పేగ్ అనేది ఒకటి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ పేగ్ అనేది పొక్కిపోయి వీక్ అయిపోయింది అనమాట. ఖచ్చితంగా ఈ డాక్టర్ దగ్గర పోతే డాక్టర్లు ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసి ఆ పేగును తీసేసి కొంచెం మళ్ళీ అంటే సంథింగ్ ఏదో నాకైతే తెలియదు చెప్పినట హాస్పిటల్లో పోయింటే. కాబట్టి ఖచ్చితంగా 2-3 రోజులు ఆపరేషన్ చేయాలని చెప్పినట. కాబట్టి దానికోసమే నేను ఆపరేషన్ చెప్పినకైతే ఇప్పుడు నేను ఇండియాకి అయితే పోతున్నా. ఇప్పుడు చూడండి, నాకు పెళ్లి అయినప్పటి నుంచి నాకు అన్నిట్లో తోడుండి కష్టాలు రాని లేకుంటే సమస్యలు రాని ధైర్యం చెప్పి ఒక విధంగా మనకు ధైర్యం చెప్పి నాతో పాటు ఉండి సమస్యలలో కష్టాలలో అన్నిటిలో నాకు ముందు నడిపింది, నాకు తోడుంది కదా. అలాంటిది ఇప్పుడు నా భార్యకు ఆరోగ్యం బాగాలేకుంటే నేను ఇక్కడే ఉండి వాళ్ళ అమ్మలు ఉన్నారు, వాళ్ళ నాన్నలు ఉన్నారు, వాళ్ళు చేపిస్తారు అంటే బాగోదు కదా. అందుకే నాకు ఖచ్చితంగా అయితే నేను ఇంటికి పోవాలని చెప్పేసి మా సార్ని అడిగితే నేను ఇంటికి అయితే పోతున్నా. ఇప్పుడు నేను ఇండియాకు పోయేసి ఆపరేషన్ చేపించి మళ్ళీ ఒక 10 రోజుల్లో అయితే మళ్ళీ కోవిడ్కి అయితే రావాలి. కాకపోతే ఆపరేషన్కి మాత్రం ₹1,00,000 డబ్బులు అయితే అంట. అట్లే ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలంట. కానీ చూద్దాం, ఏం చేద్దాం, నేను అక్కడ నాకు ఇంకా ఆప్షన్ అయితే లేదు, తప్పదు, మరి కోవిడ్కి అయితే రావాలి. వచ్చి నేను ఇక్కడ పని చేస్తేనే చూద్దాం, ఇండియాకు పోయి ఆపరేషన్ చేపించి మళ్ళీ నేను తిరిగి అయితే వస్తా. అది
చూడండి మా కోవేటి చాలా మంచోడు. నేను అడిగిన వెంటనే నన్ను ఇండియాకి అయితే పంపించేస్తున్నాడు. టికెట్ బుక్ చేసి రానుపోయిన టికెట్ బుక్ చేసి ఇండియాకి అయితే పంపిస్తున్నాడు. చాలా మంచోడు. అట్లే మా భార్య కూడా నేను ఆపరేషన్ చేపించి మళ్ళీ తిరిగి అయితే నేను కోవిడ్కి అయితే వస్తా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.